సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురువారం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తంగా 39,480 కానిస్టేబుల్, జీడీ కానిస్టేబుల్ అంటాం వీటిని, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం అక్టోబర్ 15వ తేదీ రాత్రికి 11 గంటల వరకు చెల్లించవచ్చు. ఆన్లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు ఎస్ఎస్సీ వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ భాషలోనే కాకుండా తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో మొత్తం 39,480 ఉద్యోగాలు ఉండగా వీటిలో 35,612 పురుషులు, 3,869 మహిళా కేటగిరీలో భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే బీఎస్ఎఫ్లో అత్యధికంగా 15,654 పోస్టులను భర్తీ చేయనుండగా సిఎస్ఎఫ్లో 7,145, సిఆర్పిఎఫ్లో 11,541, ఎస్ఎస్బీలో 819, ఐటీబీపీలో 3,017, ఏఆర్లో 1,248, ఎస్ఎస్ఎఫ్లో 35, ఎన్సీబీలో 22 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వేతనం చూసుకున్నట్లయితే పే లెవెల్ 1 కింద ఎన్ఎస్బీలో సిపాయి ఉద్యోగాలకు 18,000 నుంచి 56,900 చొప్పున ఇవ్వనుండగా ఇతర పోస్టులకు పే లెవెల్ 3 కింద 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అభ్యర్థుల వయసు జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ళు మించరాదు. ఆయా వర్గాల వారీగా వయో పరిమితిలో సడలింపించారు. దరఖాస్తు రుసుము వచ్చేసి ₹100 ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ వర్గాలకు చెందిన వారికి మినహాయింపు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, పీఈటీ, పీఎస్టీ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. అంటే మనకి సివిడి టెస్ట్ ఉంటుందన్నమాట. 60 నిమిషాల పాటు ఉండే ఈ పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులకు ఉంటుంది. పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులో ఒక్కో అంశంలో 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం రాసే ముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చూసుకున్నట్లయితే మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇది డీటెయిల్స్ అనమాట. మొత్తానికైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీ కానిస్టేబుల్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబడింది. ఎవరైతే అభ్యర్థులు ఖచ్చితంగా నాకు ఉద్యోగం అవసరం, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీటికి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మనకి ఉద్యోగం అనేది మన దగ్గర ఉంటే మన భవిష్యత్తులో ఎంతటికైనా మనం ఎదగవచ్చు. మన తరాల వారిని కూడా ఒక మంచి స్థితిలో నిలపడానికి ఒక ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అవసరమవుతుంది. అందున ప్రభుత్వ ఉద్యోగం అంటే మనం చూసే స్థాయి వేరు, మనం సమాజాన్ని చూసే స్థాయి వేరు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి, జాబ్ సాధించాలనుకుంటే ఈ రోజు నుంచే మీరు అప్లై చేసిన తర్వాత చదవడానికైతే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మరొక మంచి వీడియోలో మేము ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్, వందే మాతరం.